ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని చేత ప్రేమించబడుతున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని అనేక విధాలుగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు మనల్ని ఆయా విధానాల్లో ప్రేమించినటువంటి సందర్భాల్లో ఒక సందర్భము లేదా దేవుడు మనల్ని ప్రేమించే సందర్భాల్లో పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఏంటో తెలుసా? 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడంట ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా ఎంతో ప్రేమించి ఒక మంచి ఉద్యోగాన్ని, మంచి జీవితాన్ని, మంచి కుటుంబాన్ని, జీతాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్తము, నువ్వు అనుభవిస్తున్నటువంటి సర్వ సంపదలు దేవుడిచ్చినటువంటి బహుమానాలే. అయితే ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న నిన్ను అడగాలని ఆశపడుతున్నాను. దేవుడు నిన్ను ప్రేమించి ఇంతగా ఆశీర్వదించిన తర్వాత దేవునికి, దేవుని పరిచర్యకు, దేవుని సంఘమునకు, ఆయా విధానాల్లో జరుగుతున్నటువంటి సువార్త సభలకు లేదా దేవుని మందిర కార్యాలకు నీ జీవితంలో ఇచ్చేవాడిగా ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆయనకి ఇస్తావో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఎలా ఇవ్వాలి? విసుక్కోకుండా, గొనుక్కోకుండా, సనుక్కోకుండా ఉత్సాహముగా ఇవ్వాలి. నీ జీవితంలో దేవునికి ఇచ్చేటప్పుడు ఉత్సాహము నువ్వు ఎప్పుడైతే కనుపరుస్తావో తప్పనిసరిగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడిని ప్రేమిస్తే మన జీవితంలో ఏ కొదువు కూడా ఉండదు. కాబట్టి ఇక మీదట ఇంతవరకు అబ్బా దేవునికి ఇవ్వాలని నీ జీవితంలో సనుక్కుని గొనుక్కున్నావేమో. కొంతమంది మీలో మొక్కుబడి చెల్లించి ఇవ్వకుండా ఉన్నారేమో. కొంతమంది దశంభాగం ఇవ్వని వారు ఉన్నారు. అది ఆశీర్వాదం కాదు, దేవుని సొత్తు. కాబట్టి దేవునికి ఉత్సాహముగా ఇద్దాం. దేవుని చేత అపరిమితముగా ప్రేమించబడి అన్ని ఆశీర్వాదాలకు పాత్రలవుదాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువనని ప్రేమించునని రాయబడింది. ఎంతమంది అయితే ఇంతవరకు ప్రభువు నీకు ఇవ్వకుండా పోని ఇస్తూ కూడా సనిగి గొనిగిస్తున్నారు, ఇటువంటి మనస్తత్వాలని తొలగించి వారి నుంచి దూరపరిచి ఉత్సాహముగా నీకు ఇచ్చేవారుగా ఈ లోకంలో వారిని ఉంచి తద్వారా నీ ద్వారా ప్రేమించబడే వారిగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.